ఇదిగో అబ్బాయి. ఏంటమ్మాయి? నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలి. అబ్బా, ఈ ఎండలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి సార్. ఎంచక్క ఏ ఊటీయో కాశ్మీర్ వెళ్ళిపోవడం మంచిది సార్. అబ్బా, ఎందుకు సార్ కొట్టారు? నానా రాజే, ఛానల్లో వీడియో పడి 3 నెలలు అవుతుందిరా ముచ్చటగా. వీడియో రెడీ చేసి వేయకుండా ఊటీ కొడైకెనాల్ వెళ్తావా? ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఆడియన్స్ మనల్ని అస్సంట్రా నిక్కి పంపించేస్తారా. అందుకే కదా సార్ ఈసారి గట్టిగా వచ్చాం. మై డియర్ ప్రేక్షక దేవుళ్ళారా, ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి కూల్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేసాం. అందుచేత ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకుని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారనుకోండి, మేము ఇంక చెలరేగిపోతాం. ఏమంటారు? అలాగే ఓకే. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా. రాజు ఈడికిలా కాదు, విగ్రహంలాగా అలా నిలబడిపోయేంట్రా, మాట్లాడవు చెయ్యవు. నా బాడీ మాత్రమే ఇక్కడ ఉందిరా, కానీ నా మనసు మాత్రం ఆ రాణి చేయి పట్టుకుని రెక్కలు విరుచుకుని ఆకాశంలో విహరిస్తూ ఉంది. విహరించింది చాలు గాని మరీ ఎక్కువ ఎగిరిపోకు. కింద పడ్డావనుకో నడు విరిగి నడను కూడా నడలేవు. పందికేం తెలుస్తుందిరా పాండ్స్ పౌడర్ వాసన. రే ఎవనరా అంటున్నావు పందని? నిన్ను కాదులేరా మావా. అంటే నన్ను అంటున్నావురా? నిన్నెందుకంటానరా బాబు, మరెవరిని అంటున్నావురా? ఎవరినో ఒక అన్నాలేరా. అయినా ఇప్పుడు మ్యాటర్ పంది గురించి కాదు, రాణి గురించి. ఓహో, అంటే పంది రాణియా? ఒరే రాకీ, ఓకే మావా, యు కంటిన్యూ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సాయంత్రం రాణి పాప బర్త్డే పార్టీ ఉంది కదా. అవును, అందరిని పిలిచింది కదా. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. మీ అందరిని పిలిచింది, నన్ను మాత్రం స్పెషల్ గా పిలిచింది. అబ్బో, సర్లే, నాకు అంతా అర్థమైంది. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక గిఫ్ట్ కొనిసి స్పెషల్ గా ఇద్దాం అంటావు. ఆల్మోస్ట్ అంతేరా, కాకపోతే ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఏంట్రా అది? మనం అందరం కలిసి ఒక గిఫ్ట్ కొంటాంరా, కానీ ఆ గిఫ్ట్ మాత్రం నేను ఒక్కనే తీసుకెళ్ళిస్తాను. అదేట్రా, అందరం కలిపి కొన్నాక అందరం కలిసి అవ్వాలి కదా, నువ్వు ఒక్కడే ఇస్తే ఎలాగా? ఎందుకంటే స్పెషల్ గిఫ్ట్ కొనే అంత బడ్జెట్ నా దగ్గర లేదు మావా. అలా అని అందరం వెళ్ళి కలిపిస్తే అప్పుడు నేను స్పెషల్ అవ్వనురా. ఇది మరీ బాగుంది. నువ్వు స్పెషల్ అవ్వడానికి మాకెందుకు ఈ స్పెషల్ ఆఫర్? ఎందుకంటే మనది స్పెషల్ ఫ్రెండ్షిప్ కదా మావా. అరే, నీ స్టంట్లు నా దగ్గర ఎద్దు గానీ నీ డబ్బులతో నువ్వే కొనుక్కో. సాయంత్రం పార్టీలో కలుద్దాం, పదండ్రా. అరే సులేమాన్, చిన్నప్పుడు నేను ఒక ఆశా చాక్లెట్ కొనుక్కొని తింటుంటే నువ్వు నా వైపు ఆశగా చూసావని కాకెంగిలి చేసి కొరికి మరీ సగం ఇచ్చాను కదరా, మర్చిపోయావా? అరే బిట్టు, నువ్వు ఎగ్జామ్ రాయలేకపోతూ ఉంటుంటే అది చూసి నేను తట్టుకోలేక పిట్లు సాయం చేసింది నేనే కదరా బిట్టు. అరే మావా, వీడికి చెప్పడానికి ఏంటి దొరకట్లేదేంటి? మొన్న విరేచనాలని హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ రక్త కణాలన్నీ రాకి అన్నారా మావా. ఒరే, ఇంకా ఆపేరా బాబు. సిగ్నల్ దగ్గర అడుక్కున్నోడు కన్నా అధ్వానంగా ఉన్నాం. ఒరే, ఆడి చేతులు ఎంతో కొంత ముష్టేసియండి. ఒరే, ఈ డబ్బులతో గిఫ్ట్ కవరా రాదు, ఇంక గిఫ్ట్ ఏం కొంటానరా? మా దగ్గర అయ్యే ఉన్నాయి, కావాలంటే తీసుకో, లేదంటే తిరిగి ఇచ్చేయి. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఎంతో కొంత. సర్లేండిలే మావా, సాయంత్రం పార్టీ కొంచెం లేట్గా రండిరా మావా. అదేంట్రా? అంటే మా ఇద్దరికి కొంచెం ప్రైవసీ ఉంటుందని. ఏం పర్లేదు. అమ్మా, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకురా అలా అరుస్తున్నావు? నీకు డబ్బులు అడిగితే చాలు, నేను మాట్లాడినా నీకు అరుపుల్లాగే వినపడతాయి. నువ్వు అరిచిన కేకెట్నా నా దగ్గర పైసా లేదు. అమ్మా అనకే, నా పరువు పోద్ది మా ఫ్రెండ్స్ ముందు. నువ్వు ఇంకా ఇలాగే నన్ను చికాకు పెడితే వంట మాడిపోద్ది. వెళ్ళి మీ నాన్నగారిని అడుగు పో. అతను అడగలేక కదా బాబు నిన్ను అడిగాను. ఒరేయ్, వద్దులే, నువ్వు కలుపుకో, నేను వెళ్తాను.
గేదెలాగా పళ్ళు ఏగలించుకుని మీదకు వచ్చేస్తా వెంటనే గాలి ఎదవా. ఊరుకోండి నాన్నగారు, పాపం మీకు ఏదో గాలి ఆడట్లేదు కదా అని విసురుతుంటే విసుక్కుంటారు. ఫ్యాన్ ఉంది కదరా. అదే మరి 24 గంటలు ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటుంటే ఎంత కరెంటు బిల్లు వస్తుందో మీరే ఆలోచించండి. అందుకే బంట్రొత్తులాగా మీకు సేవలు చేస్తున్నాను. ఎన్నాళ్ళకి పనికొచ్చే విధంగా ఒకటి ఆలోచించావు. థ్యాంక్స్ నాన్నగారు. అంతేకాదు నాన్నగారు, బయట ఉన్న మీ బండిని కూడా బాగా తుడిచేశాను. మేలిం బంగారంలో మిలమిలా మెరిసిపోతుంది అనుకోండి. ఇంకా మీ షర్ట్ బట్టన్ ఒకటి ఊడిపోయిందని దాని దగ్గరుండి నేనే కుట్టాను. చూడండి సూది ఎలా గుచ్చిపోయిందో. రే ముందు నీ నాటకాలు ఆపి ఏం కావాలో చెప్పు. మీరు బాగా షార్పండి. ఎక్కువ నాంచుకో, తెగుద్ది. మరేమో నాన్నగారు నాకు డబ్బులు కావాలండి. అనుకున్నా. సర్లే ఆగు. ఏంటి నాన్నగారు ఇది? డబ్బులురా, అడిగావు కదా. నేను అడిగింది డబ్బులండి, చిల్లర కాదు. అయినా 2 రూపాయలకి ఏమవుతుందండి ఈ రోజుల్లో? రేగొడియం కూడా రావట్లేదు. ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. గిఫ్ట్ కొనడానికి ఒక 500 కావాలి. ఎరా సరిపోతాయా? నువ్వు 500 అడిగావు, నేను 5000 ఇచ్చాను. సరిపోకే, బాగా సరిపోయాయి. ఇంకెళ్ళు. ఇప్పుడు గిఫ్ట్ ఏమి కొనేసి తీసుకెళ్ళకపోతే ఆ అమ్మాయి ముందు పరువు పోద్ది. పైగా నేనేమో స్పెషల్ గెస్ట్ని. అది చాలదన్నట్టు ఈ బ్యావస్ ఫ్రెండ్స్ గల్ కూడా ఏకేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పాత ఇనప సామాన్లు కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం. అన్నా ఇనప సామాన్లు అన్నా, ఇటు. వస్తున్నాను తమ్ముడు. ఏం కాటకెత్తవేటి? ఇనిమా రాగా బఠానీలు, పల్లీలు, కొబ్బరి మిఠాయి ఇలా అన్నీ ఉన్నాయి మన దగ్గర. నీ కాటా వెయిట్ బట్టి నీకేం కావాలో నేను ఇవి కాటా వేసి ఇచ్చేస్తాను. కొబ్బరుండలు, కొంబు శనగలు తీసుకోవడానికి నేనేమైనా సిడ్డీలు వేసుకున్న చిన్నపిల్లల కనబడుతున్నానా? పెద్ద అయితే చెడ్డీలు వేసుకోవడం మానేస్తారా? ఇలా అయితే కష్టమే గురు, జారిపోగల జాగ్రత్త. వీడికి ఎలా అర్థమైందో? నీతో చెడ్డీ గురించి డిస్కస్ చేయడానికి రాలేదు. నాకు అర్జెంటుగా 500 కావాలి. అర్జెంటుగా 500 కావాలి ఇచ్చేయంటే ఇచ్చేయడానికి నేనేమన్నా మీ బాబుని ఏంటి? మా బాబుని అడిగితే ఇవ్వకే, ఈ బాబు నిన్ను వచ్చి అడుగుతున్నాడు. సర్లే ముందు కాటకేం వేస్తా చెప్పు. ఇదిగో ఇదే. ఏంటి గురు ఇదే? పొగ్గొట్టం గురు. పొయ్యిలో మంట ఆరిపోతే ముందు పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊస్తారు కదా, అది పొగ్గొట్టం. అది చూస్తేనే అర్థమవుతుంది గురు. దానికి 500 కాదు, 5 పైసలు కూడా రాదు. గట్టిగా మాట్లాడితే శనగలు కూడా రావు. అలా అంటే పెట్టి గురు, ఈ పొగ్గొట్టాన్ని మా అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఎంతమంది వాడారు. దీన్ని యాంటిక్ పీస్ అంటారు గురు. ఇలాంటి యాంటిక్ పీసులు మా ఇంట్లో అటక మీద చాలానే ఉన్నాయి. కానీ ఇంకేం వేస్తావు చెప్పు. ఇంకేం వేస్తాను గురు, ఎంత ఎత్తుకుని ఏం దొరకట్లేదు. నేను ఎతికాను, నాకు దొరికింది. ఏంటి గురు అది? అదిగో నీ పోటాన్ సైకిల్. గొప్పోడు గురు. ఆ సైకిల్ గా నేను కాటాకేసానని మా నాన్నకి తెలిస్తే ఆ పెట్టే కోట బియ్యం కూడా నాకు పెట్టు. ఎత్తే అది ఈ గురు, లేదంటే లేదు. అంతేగాని నా టైం వేస్ట్ చేయక. సర్లే ఏం చేస్తాం, దానికి ఇన్ని రోజులే నా దగ్గర రాసి పెట్టి ఉంది. అయినా బాధపడతావేంటారు రాజు? ఈ సైకిల్ కాటాకేసేసి ఆ వచ్చిన డబ్బులతో ఒక మంచి గిఫ్ట్ కొనేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి మన ప్రేమలో పడగొట్టేసాం అనుకో, ఇంక రోజు ఆ అమ్మాయి సైకిల్ మీద చట్టా పట్టాలు వేసుకుని తిరిగేయచ్చు. సారీ రపాల్ సార్, నువ్వు తుప్పు పట్టకుండా ఉంటే అప్పు చేసిన మళ్ళా నేను దక్కించుకుంటా. తీసుకో అన్నా. గుడ్ డెసిషన్ గురు. ఇదిగో నువ్వు అడిగిన 500. అన్నా ఓ మంచి టెడ్డీ బేర్ ఇయ్యి. మంచి టెడ్డీ బేర్ అంటే స్నానం చేయించి పౌడర్ పూసి సెంటు కొట్టి ఇవ్వాలా? అలా కాదన్నా, బాగున్నది ఇస్తావని. అంటే ఈ కనిపించేవన్నీ బాలేవన్నట. అలా అయితే షాప్ లోపలికి ఎందుకు వచ్చావు? ఏడేంటి ఊ అన్నా అన్న ఎలా కోప్పడిపోతున్నాడు? పైల్సేమో. సర్లే అన్నా, కూల్. అదిగో అక్కడ కనబడుతుంది కదా ఆ పింక్ కలర్ టెడ్డీ బేర్, అది గిఫ్ట్ ప్యాక్ చేసి.
గిఫ్ట్ ప్యాక్ మీద హ్యాపీ బర్త్డే అమ్మాయి ఫ్రమ్ యువర్ అబ్బాయి అని మంచిగా రాయి. రాస్తాను గాని ముందు డబ్బులుది. ఎత్తాం లేవయ్యా, కొనుక్కున్న తర్వాత డబ్బులు అవ్వమేంటి? జోబుకి బొక్కుందా అంటే డబ్బులు ఎక్కడ దారిలో పడిపోయా? ఇప్పుడు గిఫ్ట్ ఎలా కొనాలి? రే ఏంటా కుసుకొసరు, డబ్బులుది. డబ్బులు ఎక్కడో దారిలో పడిపోయా అన్నా. అవునా, సరే వచ్చిన దారంటే వెళ్ళిపో. ప్లీజ్ అన్నా, ఇది నా పరువుకి ప్రేమకి మధ్య జరుగుతున్న పోరాటం అన్నా. నా దగ్గర మా ఫ్రెండ్స్ ఇచ్చిన 20 రూపాయలు ఉందన్నా, దాని డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా 480 రూపాయలు ఈఎంఐలో కట్టేస్తానన్నా. ఈఎంఐ? నేనేమన్నా 7 కొండలు ఎలక్ట్రానిక్స్ నడుపుతున్నానా? ప్రతి వస్తువు ఈఎంఐలో ఇవ్వడానికి? జోబులో రూపాయి లేదు కానీ వీడికి ప్రేమ పరువు కావాల్సి వచ్చింది. అన్నా ఎలుగోమండి మేము వచ్చేస్తాంగా, తొయ్యాలా? నువ్వు షాప్ షట్టర్ దించి మూసుకుని వెళ్తావు కదా, అప్పుడు చెప్తాను రా నీ పని. ఈదిలో ఉన్న కుక్కలన్నిటి చేత నీ షట్టర్ మీద వచ్చపోయిస్తాను. అబ్బా ఇప్పుడు ఏం గిఫ్ట్ కొనాలి? ఐడియా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ రాణి, హ్యాపీ బర్త్డే టు యూ. 100 ఏళ్ళు నువ్వు నా ట్యూషన్లోనే చదువుకుంటూ 100కు 100 మార్కులు తెచ్చుకోవాలరా నాన్న. అమ్మ బాబాయ్, 100 ఏళ్ళు ట్యూషన్లో ఎందుకు చదువుతాను సార్? ఏదో ఫ్లోలో అనేసంటారా నాన్న. ఏది ఆ కేక్ మొక్కయ్యు. నాన్న కక్కుర్తిగా ఎక్కువైపోయారు. ఇదిగో ఈ బాక్స్ లో మా ఆవిడ కోసం ఒక కేక్ మొక్క వేసి కట్టారా నాన్న. చూడరా ఈడు కక్కుర్తి పడి మనల్ని కక్కుర్తో అంటున్నాడు. నాన్న రాకి ఫీల్ అవ్వకరా, నీకు కూడా వస్తుందిలే కేక్ మొక్క. అంతర ముందు నా పరువు ఎత్తేస్తాడా చెప్తాను. నాన్న ఏదో ఒక రసన అయ్యి తీయగా ఉంది, ఇంకోటి ఈరా. బాగా కడుపు నిండిపోయింది, అలా కుర్చీలో కూర్చొని సేద తీరుదాం. సార్ రసన తెమ్మంటారా సార్? ఇప్పుడే 1 డజన్ గ్లాసులు తాగండ్రా నాన్న. అవునా సార్, అలా అయితే వెళ్ళిపోతాను సార్. ఉండరా నాన్న, నువ్వు అంత ఆప్యాయంగా అడిగిన తర్వాత వద్దంటే అసలు బాగోదు. నువ్వు 1 డజన్ గ్లాసులు తీసుకొచ్చారా నాన్న. ఓకే సార్. ఫ్రీగా వస్తే పినాయిలు కూడా తాగేస్తాడు. అరే రాకీ, ఏం కలుపుతున్నావురా అందులో? మోషన్స్ మాత్రం రా. ఒకటి వేసామనుకో ఫ్రీగా అవుద్ది, అదే 4 వేసామనుకో కంటిన్యూస్ గా అవుద్ది. ఈ విషయం సారికి తెలిస్తే మనకి అవుద్ది. తెలియదులే, కక్కుర్తులు ఎక్కువ తినేసి కడుపు కొట్టేసింది అనుకుంటాడు. దాంతో మనకి ప్రైవేట్ కూడా హాలిడేస్ వస్తాయి. దెబ్బకి దెబ్బ. సార్ రస్నా సార్ తీసుకొని నీకోసం స్పెషల్ గా చేయించి మరీ తీసుకొచ్చాను. థ్యాంక్స్ రా, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ రా నాన్న నువ్వు. ఏదో మీ అభిమానం సార్. నాన్న పొట్టలో ఏదో గులగుల గులగుల అంటుందిరా. అవునా, అలా అయితే వాష్రూమ్స్ అటువైపు ఉన్నాయి సార్. తప్పదా నాన్న, వెళ్ళాలా? ప్రకృతి పిలుస్తున్నప్పుడు తప్పకుండా వెళ్ళాలి సార్.
సార్ పని ఎంత బేగా అప్పుడే అవ్వదు కానీ మన పని చూసుకుందాం పదండ్రా. బాబు షాజహాన్, మేము ముంతాజ్ కోసం తాజ్ మహల్ లాంటి గిఫ్ట్ కొని తెచ్చేస్తాను. ఏది ఎల్లవ్వా? కొన్నాం, తెచ్చాం, వెళ్ళిస్తాం కూడా. ఏం కొన్నావేంటి? మీరు కనిపెట్టలేందే కొన్నాను రా. హ్యాపీ బర్త్డే అమ్మాయి. థ్యాంక్స్ అబ్బాయి. ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసమే. గిఫ్టా? నా కోసమా? ఏది చూడని. ఏ అమ్మాయి, నువ్వేదో గోల్డ్ చైన్ ఇచ్చేస్తావు అనుకుంటే కీ చైన్ ఇచ్చావా? అవునరా, ఇంకా నయం సైకిల్ చైన్ ఇవ్వలేదు. అదే కదరా సులేమాను, పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా గిఫ్ట్ చూసాక. అరే రాకీ, నన్ను ఇన్సల్ట్ చేసావు, బాగోదు. నేను ఇన్సల్ట్ చేయడం ఏంట్రా, నీ పాపే నిన్ను ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతుంది. చూడు, వాంతి గట్టి చేసుకుందేమో దాన్ని చూసాక. వాటర్ తీసుకెళ్ళి నువ్వు. నిజంగానే నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదు అనుకుంటా. ఛీ. ఏ అబ్బాయి, ఇలా రా ఒకసారి. చెప్పమ్మాయి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు ఎలాగా నచ్చలేదు కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎవరు చెప్పారు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు నచ్చలేదని? నాకెవ్వరు ఏం చెప్పలేదు, కానీ గిఫ్ట్ చూడగానే నువ్వే ఏమీ చెప్పకుండా వచ్చావు కదా. అబ్బా, నాకు గిఫ్ట్ బాగా నచ్చి వెంటనే వచ్చి సైకిల్కి వేసి చూద్దామని వచ్చాను. ఇదిగో చూడు. అయితే నీకు నచ్చిందా గిఫ్ట్? చాలా అంటే చాలా 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 బాగా. ఇలాంటి కీచైన్ కొనుక్కుందామని ఎప్పటి నుండో అనుకుంటున్నా, కానీ ఎక్కడ దొరకలేదు. లక్కీగా ఈరోజు నువ్వే కొనేసి తీసుకొచ్చావు. థ్యాంక్స్ అబ్బాయి. పర్లేదులే అమ్మాయి. సరే బాయ్, నేను లోపలికి వెళ్ళాలి. ఓకే బాయ్. ఎక్కడి నుండి వస్తున్నావురా? చెప్పాను కదా నాన్నగారు, ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తున్నాను. సైకిల్ ఏది? సైకిల్ సైకిల్కి అలా ఇంట్లో ఉండి చిరాకు వచ్చి బయటికి షికారుకి వెళ్ళింది నాన్నగారు. షికారుకి వెళ్ళిందా? నేను ఇంకా శనగల కోసం నువ్వు కాటాకేసావు అనుకున్నాను రా. కొంపతీసి తెలిసిపోయిందా? ఏం ఆలోచిస్తున్నావురా? నాకెలా తెలిసిందనా? టీ తాగడానికి టీ కొట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఆడు టీ తాగడానికి వచ్చాడురా. అప్పుడు చెప్పాడు నువ్వు కాటాకేసావని. ఆడు అబద్ధం చెప్తున్నాడు నాన్నగారు, నేనేం కాటకేయలేదు. ఇంట్లో సామాన్లే అమ్మే అంత పెద్దోడు అయిపోయావా? నాన్నగారు అది కాదండి నాన్నగారు. నాన్నగారు